హలో నమస్తే రజనీ గణేష్ ఛానల్ మరో వంటతో మీ ముందుకు. ఈవేళ అరటికాయ టమాటా మసాలా పెట్టి కూర ఎలా వండాలనేది చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు. ఇది పెద్దవాళ్ళకి తినడానికి బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే పెద్దగా నచ్చరు, కానీ పెద్దవాళ్ళు బాగా తింటారు. ఉల్లి, దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లి, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, అరటికాయ ముక్కలు. ఇదిగోండి ఈ సైజులో కోసుకోవాలి. మరీ పెద్దవైనా బాగోవు, చిన్నవైనా బాగోవు. ఇలా కోసుకొని ఉప్పు వేసి ఆ నీటిలో అరటికాయ ముక్కలు ఉంచుకోవచ్చు. ఒక గంట ఉంచుకున్నా పర్వాలేదు. లేకపోయినా వెంటనే మనం వంటకు తయారైపోవచ్చు. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి నూనె తగినంత వేసుకొని ఎవరి కూరకు సరిపడా వాళ్ళు వేసుకొని బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు తాలింపు వేసుకోవాలి. చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేసుకోవాలి. ఇది ఒక్కసారి వేపిన తరువాత మనం ఉప్పు నీటిలో ఉంచుకున్న అరటికాయ ముక్కలు, ఈ సైజు ముక్క. కూర ఎక్కువ అనుకోండి, కొంచెం పెద్ద ముక్క కోసుకోండి. నార్మల్గా ఒక్క అరటికాయ వండుకున్నా సరే ఈ ముక్క సైజు సరిపోతుంది. అన్ని ముక్కలు వేసి ఒకసారి మగ్గనివ్వాలి. ముక్కలు వేసిన తర్వాత ఒక 2-3 సార్లు బాగా కలపాలి. వేగనివ్వాలి. అరటికాయని కాస్త వేగనివ్వాలి. అరటికాయ బాగా వేగింది కదా, ఈ టైంలో టమాటా వేసుకోవాలి. టమాటా కూడా కాస్త వేగనివ్వాలి. టమాటా ముక్క మెత్తబడే వరకు వేగనివ్వాలి. ఇలా 4-5 సార్లు కలిపిన తర్వాత మీరు ఎంత కూర వండితే అంత కూరకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసినాక మెత్తబడుతుంది. అరటికాయ కానీ టమాటా కానీ ఏదైనా ముక్క మెత్తబడుతుంది. ఇలా కలపాలి. కలిపిన తర్వాత ముక్క బాగా మెత్తబడితే వేగుతున్నప్పుడు నూనె తేలుతుంది చూడండి. టమాటా కూడా మెత్తబడింది బాగా. ఇవ్వండి, టమాటా కూడా మెత్తబడింది. ఈ టైంలో కారం వేసుకోవాలి. ముందుగుండా కారం వేయకూడదు. కారం వేస్తే మెత్తబడవు ముక్కల్లో. మీకు సరిపడా కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం చూసుకొని వేసుకోండి. కారం కూడా ఒక్కసారి వేగిన తరువాత పచ్చి వాసన రాకుండా వేపడం. ఈ టైంలో నీళ్ళు పోసుకోండి.
అరటికాయ వేగంగా ఉడికిపోద్దండి, చూసుకొని నీరు పోసుకోండి. అలాగని తక్కువ వేసుకుంటే కారం పచ్చివాసన వస్తుంది. అన్నిటికీ సరిపడా ఇలా చూసుకొని కూర దగ్గరుండి ఉడకగానే దింపుకోవాలి. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా, కాసేపు మొక్క ఉడికే వరకు ఉంచుకోవాలి. దించే ముందు ఇలా ఉడికింది చూడండి. ఇలా ఉడికేటప్పుడు కూరని నీరుగా ఉంచకండి, బాగా ఇంకిపోనివ్వండి, నీరు ఎగిరిపోనివ్వండి. అలాగని వేపుడుగా అయిపోకూడదు, ఇగురుగా ఉండాలి. ఈ టైంలో మనం ఇంకా దించేస్తాం అనే టైంలో మసాలా గుండ కొంచెం మరీ ఎక్కువ వేయకూడదు. ఉప్పు కారం చూసుకొని మసాలా గుండ వేసి ఒకే ఒక్క ఉడికించి పొయ్యి ఆపియండి. ఈ నీరులాగా ఉంది సరిపోద్ది, ఎందుకంటే పొయ్యి ఆపిన తర్వాత ఇంకా పీల్చుకుంటుంది కర్రీ. అందుకని మరి నీరు కారినట్టు మాత్రం ఉంచకండి. బాగుంది, చపాతీలోకి కానీ రైస్లోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.